ఎడారిలో సెలయేర్లు మే 19వ తేదీ. అతడు మాట్లాట చాలింపక ముందే అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు అనెను. ఆదికాండము 24వ అధ్యాయము 15 నుంచి 27 వచనాలు. యథార్థమైన ప్రతి ప్రార్థనకి ఆ ప్రార్థన ముగియక ముందే జవాబు దొరుకుతుంది. మనం మాట్లాట చాలించక ముందే మనవి అంగీకరించబడుతుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడో మాట ఇచ్చాడు. క్రీస్తు నామం పేరిట, అంటే క్రీస్తుతో ఏకమై ఆయన చిత్త ప్రకారం విశ్వాసముతో మనం అడిగినవన్నీ అనుగ్రహింపబడతాయి అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని మాట నిరర్థకం కానేరదు. ప్రార్థనకి సంబంధించిన కొన్ని నిబంధనలను మనం అనుసరిస్తే మనం ప్రార్థిస్తున్నప్పుడే మన ప్రార్థనలకి జవాబు వస్తుంది, పూర్తి అవుతుంది. అది ఇహలోకంలో మన కంటికి కనిపించడం ఆలస్యం అయితే కావచ్చు. కాబట్టి ప్రతి ప్రార్థనను స్తుతులతో ముగించడం అలవాటు చేసుకోవాలి. అడుగుతున్నప్పుడే జవాబు ఇచ్చేసిన దేవుణ్ణి కీర్తించాలి. ఆయన తన కృపని సత్యాన్ని చూపించటం మానడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 20 నుంచి 27 వచనాలు, 10వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి. మనం ఒక ఆశీర్వాదం వస్తుందని ఎదురు చూసేటప్పుడు అది విశ్వాస సహితంగా ఉండాలి. ఆ ఆశీర్వాదం మనకి దక్కిందన్నట్టే మన పనులు, ప్రార్థనలు ఉండాలి. మనం అడిగిన దానిని దేవుడు ఇచ్చేశాడన్నట్టుగా ఆయనతో వ్యవహరించాలి. మనం అడిగిన దానిని బట్టి ఆ భారాన్ని దేవుని మీదే మోపాలి. దాన్ని దేవుడు మనకు ఇచ్చేసినట్టే అనుకోవాలి. ఇదే మనకి ఉండవలసిన నమ్మకం. ఒక కన్యక పెళ్ళైనప్పుడు ఆమె దృక్పథం అంతా ఒక్కసారిగా మారిపోతుంది. ఆ వాస్తవానికి తగ్గట్టుగా ఆమె ప్రవర్తన అంతా ఉంటుంది. అలాగే మనం క్రీస్తుని మన రక్షకుడిగా, పరిశుద్ధపరిచేవాడిగా, బాగు చేసేవాడిగా, విడిపించేవాడిగా స్వీకరించినప్పటి నుంచి ఆయన మీద మనం ఎలాంటి ఆశ పెట్టుకున్నామో దానికి తగిన రీతిలో ఆయనకి స్థానం ఇవ్వాలని క్రీస్తు కోరుకుంటాడు. ఆయనే మనకి సర్వస్వం అన్నది గుర్తించి ఆయన మన పట్ల ఏ విధంగా ఉండాలని ఎదురు చూస్తున్నామో అలా ఉంటున్నాడని నమ్మాలి. ప్రార్థనలో నేను అడిగిన మాట ప్రార్థించిన ప్రకారమే ప్రార్థిస్తూ ఉండగానే దక్కింది నాకు. దేవునికి స్తోత్రం.